అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మై స్టైల్ టేస్టీ రెసిపీస్. ఈ వీడియోలో టేస్టీ ఆనియన్ పకోడీ ఎలా చేయాలో చూద్దాం. మిస్ అవ్వకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. ముందుగా 2 పెద్ద సైజు ఆనియన్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ని ఇక్కడ చూపించిన విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. మరీ పల్చగా కట్ చేయకూడదు. డీప్ ఫ్రై చేసినప్పుడు ఆనియన్స్ త్వరగా మాడిపోతాయి. అలాగే 2 మిర్చీలని, కొంచెం కరివేపాకుని కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ని ఒక బౌల్లోకి తీసుకొని ఆనియన్స్ అన్నీ విడిపోయేలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఆనియన్స్ని ఇలా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి తరుగు వేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న కరివేపాకును వేసుకోవాలి. తర్వాత ఈ పకోడీ కోసం 1 కప్పు శనగపిండిని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల రైస్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఆనియన్స్ పిండి అన్నీ కలిసే విధంగా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చాలా తక్కువ వాటర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 గ్లాస్ వాటర్ని మాత్రమే యాడ్ చేశాను. అంటే 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత పిండిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, పిండిని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటని హై ఫ్లేమ్లోనో పెట్టుకొని ఇప్పుడు పిండిని ఈ విధంగా కొంచెం కొంచెంగా ఆయిల్లో వేసుకోవాలి. పిండిని గట్టిగా కలుపుకున్నాం కాబట్టి పకోడీ వేసేటప్పుడు పిండి అనేది ఆయిల్లో తొందరగా పడదు, కొంచెం టైం పడుతుంది. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పకోడీల్ని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఎక్కువగా ఫ్రై చేయకూడదు, ఆనియన్స్ మాడిపోతాయి. ఇదే ప్రాసెస్లో మిగిలిన పిండిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకును కూడా డీప్ ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. అంతే, క్రిస్పీ పకోడీ రెడీ అయిపోయింది. ఇక్కడ చూడండి, మీకే తెలుస్తుంది పకోడీ చాలా క్రిస్పీగా ఉంటుంది. నేను చెప్పిన విధంగా చేసినట్లయితే పకోడీ చాలా క్రిస్పీగా వస్తుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.